కేసీఆర్ పై సిట్ విచారణ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరగనుందని పార్టీ శ్రేణులు తెలిపారు. రాష్ట్ర సాధకుడిపై రాజకీయ కుతంత్రం జరుగుతోందని నిరసన వ్యక్తం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లెక్క అయిన తర్వాత వారు ఓటుకు నోటు కేసులో ఆల్రెడీ దొరికి ఆ రోజున్న సందర్భంలో కూడా మరి ఆ కేసులో వారు జైలుకు పోవడం జరిగింది. చట్ట ప్రకారంగా ఆ చర్య తీసుకోవడం జరిగింది. ఇవాళ వారు ముఖ్యమంత్రి కాగానే ఆ సమయంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా జరిగింది అని చెప్పి ఒక భ్రమతోని ఇవాళ ఏదో ఒక కేసులో ఏదో ఒక దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని ఒక దురుద్దేశంతో అటు చట్టబద్ధం లేకపోయినా అటు సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చినా ఏమన్నా కానీ నా రాష్ట్రంలో నా ఇష్టంలో నడిపించుకుంటా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సిట్ నోటీసులు లైన్గా వరుస క్రమంగా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సంతోష్ గారికి, మళ్ళీ కేసీఆర్ గారు కూడా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఏ ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వాలు చూసినాం, ఏ ప్రభుత్వం అయినా కానీ ఒక విచారణ అప్పచెప్పిన తర్వాత ఆ విచారణ అనేది జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఏమీ లేని దాంట్లో సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా సిట్ నోటీస్ పంపించి మళ్ళా లేనిపోని ఆందోళన, లేనిపోని ఇబ్బందులు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కలిగించుకుంటూ మరి ముందుకు సాగడం మీద మరి ఈరోజు మళ్ళీ మా ఉద్యమ నాయకుడు, మా అధ్యక్షులు, మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి మొదలు నోటీస్ ఇస్తే వారు వివరంగా చెప్పడం జరిగింది. ఎన్నికల సమయం ఉన్నది కాబట్టి, మున్సిపాలిటీ ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి, కార్పొరేషన్ ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి నేను దీంట్లో నిమగ్నమై ఉన్నాను, నాకు కొంచెం సమయం కావాలి అంటే ఆ సమయం ఇవ్వకుండా నిన్న సాయంత్రం నోటీసులు గోడకు అతికేసి మీరు ఫలానా చోట మీరు రావాలే, మిమ్మల్ని మేము ప్రశ్నిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక మాజీ ముఖ్యమంత్రికి, తొలి ముఖ్యమంత్రికి ఇచ్చే అటువంటి పద్ధతి ఇదేనా అని ప్రశ్నిస్తున్నాం మేము మొదలు. తర్వాత ఈ గోడకు అతుకు పెట్టాడు, ఎవరు అతుకు పెడతారు? ఇంట్లో ఎవరు లేకపోతే, నోటీస్ తీసుకుంటూ లేకపోతే గోడకు అతుకు పెడతారు. మరి ఇంట్లో ఎవరు లేకుండా ఆ రోజు కేసీఆర్ గారు ఇంట్లో అయితే మనుషులు ఉంటారు కదా, అక్కడ గోడకు అతుకు పెట్టినంటే మాకు అర్థమయ్యేది ఏంటంటే ఏదో దొంగ చాటుని ఏదో చేయాలి అని, ఏదో నోటీస్ అతుకు పెట్టాం, రాలేదు కాబట్టి మళ్ళీ మేము ఏదో చేయాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా మాడుతున్నట్టు చేస్తున్నట్టు మాకు అర్థమవుతున్నది. ఏదెట్లున్నా కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన యొక్క ల్యాండ్ ఆర్డర్ మీద, మన యొక్క కాన్స్టిట్యుయెన్సీ మీద, కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా న్యాయపరంగా ఏ విధంగా ఉండాలో నేను చట్టాన్ని గౌరవిస్తా అని చెప్పి వారి సిట్కి వాళ్ళ హాజరవుతున్నారు. మరి ఇది ఎన్నికల సమయంలో కూడా పెద్ద మనిషి, ఏజ్ కూడా 65 సంవత్సరాలు దాటిన వ్యక్తికి ఇటువంటి బాధాకరంగా మీరు పిలుచుడు అనేది మా అందరికి కూడా, మా యొక్క ఆలోచన అంతా కూడా, మా యొక్క మా హృదయం అంతా కూడా బాధపడుకుంటూ మరి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న వైఖరి గురించి ఎండగట్టాలన్న ఒక ఉద్దేశంతో గ్రామాన కూడా మేమందరం నిరసన ప్రదర్శనలు చేసుకుంటూ తెలపడం జరుగుతున్నది. ఇటువంటి వైఖరి కనుక ప్రభుత్వం కొనసాగించాలంటే ముందు పెద్ద ఉద్యమాలే చేయవలసిన అవసరం పడుతుంది. ప్రజల పక్షాన మేము ఉంటాం కాబట్టి ప్రజల పక్షాన కూడా విచారించవలసిన అవసరం ఉంటుంది మాకు. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికెళ్ళి ఎన్నో హామీలు ఇచ్చింది, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఏదో బస్సు హామీ తప్ప ఇంకోటి, ఏ ఫ్రీ బస్ హామీ తప్ప ఇంకోటి ఏది కూడా నెరవేర్చలేదు. రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తామని చెప్పి అన్నారు, అది భరోసా ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. రైతు బీమాలు ఇంకా ఇప్పటివరకు ఏమవుతున్నాయో మాకు ఏం అర్థమవుతుందో, రెన్యువల్ చేసిన కూడా తెలియదు. అదేవిధంగా మరి కరెంట్ 24 గంటలు ఇస్తా అన్నారు, ఇప్పుడు కరెంట్ వస్తలేదు, కరెంట్కి ఎప్పుడు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ప్రత్యేకంగా రైతులందరూ కూడా
నాట్లు వేసుకొని ఎరువుల కోసం ఇట్లా మాకు ఎప్పుడు వస్తుందా అని చెప్పి రాత్రి పగలు కూడా పిఎస్సిఎస్ ఆఫీస్ లోపల మరి వేచి ఉంటూ కూడా మనం చూస్తాం.